గారికి, అదేవిధంగా 5వ వార్డు 6వ వార్డులో పోటీ చేస్తున్న అంజనీ గారు, మాధవి గారు గెలిపించాలని ఈ యొక్క మీ అందరినీ ఉద్దేశించి ఇంతకుముందే మన అక్కగారు కవితమ్మ గారు మాట్లాడారు. అన్ని విషయాలు కూడా మీ అందరికీ తెలుసు. అక్కలారా అమ్మలారా, ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో 27 నెలలుగా 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేయలేని పనులు ఈ 27 నెలలనే మన గౌరవ ముఖ్యమంత్రి మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ఇవాళ మహిళా సంక్షేమం కావచ్చు, రైతులకు రుణమాఫీ కావచ్చు, ఇవాళ దాదాపు 3 కోట్ల మందికి ఇవాళ సన్నబియ్యం కావచ్చు, దాదాపు 56 లక్షల మందికి 200 యూనిట్ కావచ్చు, ఇవాళ 4.5 లక్షల మందికి ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఇవాళ రైతు సహాయం కావచ్చు, ఇట్లా ఉన్నటువంటి రాజీవ్ బీమా కావచ్చు, ఇట్లా అనేక పథకాలను మనం ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలు. గతంలో మనందరికి తెలుసు, ఇవాళ కరెంటు ఛార్జీలు ఇవాళ ప్రతి పేదవాడికి 200 యూనిట్ ద్వారా సంవత్సరానికి 7,000 రూపాయలు ఈరోజు ప్రభుత్వం మీ అందరికీ ఆదా చేస్తూ ఉంది. 500 గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పేదవాళ్లకు ఈరోజు మనం ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. ఇల్లు కట్టుకునే వాళ్లకు 5 లక్షల రూపాయల సాయం అందిస్తా ఉన్నాం. కాబట్టి మీ అందరికీ ఇంకా ఉన్నటువంటి చేయాలనే ఉత్సాహం, విశ్వాసం మీ అందరికీ ముఖ్యమంత్రి గారికి ఉంది. మన స్థానిక శాసనసభ్యులు జిఎంఆర్ గారి ఆధ్వర్యంలో దేవరకద్రను మరింత అభివృద్ధి చేసుకోవడానికి మీరందరూ కూడా శక్తిని మీరందరూ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా మీ అందరికీ కోరుతా ఉన్నాం. కాబట్టి రానున్న రోజులలో కూడా మనం మరిన్ని ఇండ్లని, ఉన్నటువంటి రోడ్ల నిర్మాణం కావచ్చు, డ్రైనేజీ నిర్మాణం కావచ్చు, ఈ దేవరకద్ర ఒకప్పుడు గ్రామంగా ఉండే ఇవాళ మున్సిపాలిటీ అయింది కొత్తగా. దీన్ని మరింత ఉన్నటువంటి అభివృద్ధి చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి అన్ని మౌలిక సదుపాయాల్ని మనం జిఎంఆర్ గారి ఆధ్వర్యంలో, మరింత ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో కలిసి మనం అందరం కూడా చేసుకోవాలంటే దేవరకద్ర మున్సిపాలిటీలలో 12 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో 12 వార్డులకు 12 వార్డులు మనం భారీ మెజార్టీతోనే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనం బహుమానంగా దేవరకద్ర ప్రజలందరూ కూడా ఇవ్వాల్సిందిగా మీ అందరికీ కోరుతున్నాం. రానున్న రోజులలో మరొక 10 ఏళ్ళు ఈ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఉంటుంది. రేవంత్ అన్న నాయకత్వంలో మరింత సంక్షేమ పథకాలు, మరింత తెలంగాణ అభివృద్ధిని, ఇలా యువతకు ఉద్యోగాలు, మహిళలకు వడ్డీ లేని రుణాలు, మహిళలకు సహాయాలు, ఇవాళ సహకార సంఘాలు, ఇలా హైదరాబాద్ పోతే ఇవాళ క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, ఇవాళ అనేక ఉన్నటువంటి మహిళలకి అందించాలనే ఆలోచన. గతంలో మనం ఇవాళ ఇందిరమ్మ చీరలు 1 కోటి మందికి ఇచ్చినాం. గతంలో చీరలు ఇస్తే, బతుకమ్మ చీరలు ఇస్తే ఇవాళ కనీసం పిట్టల దగ్గర, బావుల దగ్గర కట్టుకొని దిష్టి పూసల దగ్గర వేలాడదీసేటోళ్ళు. కానీ ఇవాళ ఇందిరమ్మ చీరలు ఇస్తే మహిళలు ఇవాళ పేరెంటాలకు వచ్చినట్టు, ఇవాళ ప్రచారానికి కాదు పేరెంటాలకు వచ్చినట్టు వస్తూ ఉన్నారు. కాబట్టి మహిళల ఆత్మగౌరవాన్ని నిలిపినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇది మన ప్రభుత్వం, ఇది మహిళా ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. మీ అందరూ కూడా ఈ ప్రజాప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన జిఎంఆర్ గారికి మీ అందరూ కూడా అండగా ఉండి రానున్న 11వ తారీఖు జరిగే మున్సిపాలిటీలో 6వ వార్డు 5వ వార్డు భారీ మెజార్టీతో మీరందరూ కూడా గెలిపించాలని మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం, థ్యాంక్ యూ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.